అందరికీ నమస్కారం. ఈరోజు మనం టెక్నాలజీ ప్రపంచంలో మన పనుల్ని చాలా సులభం చేసే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే AWS లాంబ్డా. అసలిది ఏంటి, ఎలా పనిచేస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నీ వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మనకు ఒక పనిని ఆటోమేట్ చెయ్యాలి అనుకోండి, కానీ దానికోసం ఒక సర్వర్ను 24/7 నడపడం ఇష్టం లేదు. ఎందుకంటే ఊరికే నడిపిస్తే ఖర్చు కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రశ్నే మన ఈ రోజు చర్చకు పునాది అన్నమాట. ఒక రియల్ లైఫ్ ఉదాహరణ తీసుకుందాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. అనుకుందాం, మనం ఒక సర్వర్ ఇమేజ్ని, అంటే టెక్నికల్గా చెప్పాలంటే AMIని AWSలో ఒక రీజన్లో క్రియేట్ చేశాం. ఇప్పుడు అదే ఇమేజ్ని ప్రపంచంలో వేర్వేరు దేశాల్లో ఉన్న మన మిగతా ఎన్విరాన్మెంట్స్కి కాపీ చేయాలి. ఇది చాలా కామన్గా ఎదురయ్యే టాస్క్. సరే, దీన్ని మాన్యువల్గా ఎలా చేస్తారో ఓసారి చూద్దామా. ఫస్ట్ ఆ AMIని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాపీ ఆప్షన్ క్లిక్ చేసి ఏ కొత్త రీజన్కి కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో రీజన్ కోసం మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. అబ్బా, ఇదెంత విసుగ్గా ఉంటుందో కదా. అంతేకాదు, పదే పదే మనుషులే చేసే పని కాబట్టి ఎక్కడో ఒకచోట తప్పులు జరగడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఓకే, ఈ మాన్యువల్ పన్ని వదిలేద్దాం, ఆటోమేషన్ వైపు అడుగేద్దాం. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి చేసిన మొదటి ప్రయత్నమే ఒక కొత్త సమస్యను తీసుకొచ్చింది. అదేంటంటే ఆటోమేషన్ వర్సెస్ కాస్ట్. ఈ పనిని ఆటోమేట్ చేయడానికి మనకు వెంటనే గుర్తొచ్చే ఐడియా ఏంటి? సింపుల్గా ఒక స్క్రిప్ట్ రాయడం. అవును, ఇది పనిని చాలా ఫాస్ట్గా, తప్పులు లేకుండా చేస్తుంది. కానీ ఒక పెద్ద కానీ ఉంది. ఈ స్క్రిప్ట్ని నడపడానికి ఒక సర్వర్ కావాలి కదా. అక్కడే అసలు చిక్కంతా మొదలవుతుంది. అసలు సమస్య ఏంటంటే, మనం కొత్త సర్వర్ ఇమేజ్ని ఎప్పుడు క్రియేట్ చేస్తామో ఖచ్చితంగా చెప్పలేం. అది పొద్దున్న కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, లేదా అర్ధరాత్రి కూడా కావచ్చు. అంటే మన ఆటోమేషన్ స్క్రిప్ట్ ఉన్న సర్వర్ను 24 గంటలు ఆన్లో ఉంచాలి. మనం రోజుకు 3-4 సార్లు మాత్రమే ఇమేజ్లు క్రియేట్ చేసినా సరే, ఆ సర్వర్ మాత్రం రోజంతా రన్ అవుతూనే ఉంటుంది. దాని బిల్లు మనం కడుతూనే ఉండాలి. ఇది ఖచ్చితంగా అనవసరమైన ఖర్చే కదా. సరిగ్గా ఇక్కడే మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే AWS లాంబ్డా. ఎప్పుడూ ఆన్లో ఉండే ఈ ఖరీదైన సర్వర్ల సమస్యకు ఇదొక అద్భుతమైన, చాలా తెలివైన పరిష్కారం. దీన్నే టెక్నికల్గా ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ లేదా సింపుల్గా ఫాస్ అని పిలుస్తారు. అసలీ ఫాస్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తాను. ఇది ఒక కంప్యూటింగ్ మోడల్. ఇక్కడ డెవలపర్లు సర్వర్ల గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. వాళ్ళు చెయ్యాల్సిందల్లా తమ కోడ్ని అప్లోడ్ చేయడమే. ఏదైనా ఒక సంఘటన, అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ కోడ్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ కోడ్ ఎన్ని సెకండ్లు రన్ అయిందో కేవలం అన్ని సెకండ్లకు మాత్రమే డబ్బులు కడతాం. అంతే. సరే, థియరీ బావుంది. మరి ఈ కొత్త తెలివైన ప్రాసెస్ నిజంగా ఎలా పనిచేస్తోంది? డిఫరెంట్ AWS సర్వీసులు ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? ఇప్పుడు ఆ పజిల్ ముక్కలన్నింటినీ కలుపుదాం. చూడండి, ఈ కొత్త వర్క్ఫ్లో చాలా స్మార్ట్గా పనిచేస్తుంది. ముందుగా ఒక కొత్త AMI క్రియేట్ అవుతుంది. ఇదొక ఈవెంట్. వెంటనే AWS క్లౌడ్ ట్రైల్ అనే సర్వీస్ ఈ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. తరువాత అమెజాన్ ఈవెంట్ బ్రిడ్జ్ అనే ఇంకో సర్వీస్ ఈ ప్రత్యేకమైన ఈవెంట్ను గుర్తించి మన లాంబ్డా ఫంక్షన్ని పిలుస్తుంది, అంటే ట్రిగర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే మన కోడ్ నిద్రలేస్తుందన్నమాట. ఈవెంట్ బ్రిడ్జ్ మన ఫంక్షన్ని ట్రిగ్గర్ చేసినప్పుడు అది ఊరికే ట్రిగ్గర్ చేయదు, కొత్తగా క్రియేట్ అయిన AMI యొక్క ఐడి లాంటి ముఖ్యమైన వివరాలను కూడా లాంబ్డాకి పంపుతుంది. ఆ సమాచారాన్ని తీసుకుని మన లాంబ్డా ఫంక్షన్లో ఉన్న కోడ్ ఆటోమేటిక్గా ఆ AMIని మనం చెప్పిన అన్ని రీజియన్లకు కాపీ చేసేస్తుంది. చూసారా, మొత్తం ప్రాసెస్ ఆటోమేట్ అయిపోయింది, మన ప్రమేయం లేకుండానే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం, డబ్బు. ఇక్కడ ఖర్చులో ఎంత పెద్ద తేడా ఉందో మీరే చూడండి. ఒక సర్వర్ను 24 గంటలు నడపడానికయ్యే ఖర్చు ఎక్కడా? లాంబ్డా వాడినప్పుడు కేవలం ఆ ఫంక్షన్ రన్ అయిన కొన్ని సెకండ్లకు మాత్రమే చెల్లించడం ఎక్కడా? దీనివల్ల మనకు భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఇది చిన్న విషయం కాదు. లాంబ్డా చాలా పవర్ఫుల్ అని చెప్పుకున్నాం కదా, కానీ ప్రతి టెక్నాలజీలాగే దీనికి కూడా కొన్ని రూల్సు, కొన్ని లిమిట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే మనం దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా వాడగలం. లాంబ్డాతో పనిచేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన పరిమితులు గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ కంటిన్యూస్గా మ్యాక్సిమం 15 నిమిషాలు మాత్రమే నడుస్తుంది. దానికి మనం కేటాయించే మెమరీ 10 GB దాటకూడదు. అలాగే
టెంపరరీ ఫైల్ సేవ్ చేసుకోవడానికిచ్చే స్టోరేజ్ కూడా 10 జీబీలోపే ఉండాలి. సరే, ఇప్పుడు సర్వర్లెస్ టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు తరచుగా వినిపించే ఒక పదం గురించి తెలుసుకుందాం. అదే కోల్డ్ స్టార్ట్. అసలు ఏంటిది? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి? కోల్డ్ స్టార్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఫంక్షన్ని చాలా కాలం తర్వాత రన్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ బ్యాక్గ్రౌండ్లో దానికోసం ఒక ఎన్విరాన్మెంట్ను రెడీ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ మొదటిసారయ్యే చిన్నపాటి ఆలస్యాన్నే కోల్డ్ స్టార్ట్ అంటారు. ఇది మనం చాలా రోజులుగా వాడని కారుని స్టార్ట్ చేసినప్పుడు అది కొంచెం టైం తీసుకోవడం లాంటిది. ఒకసారి ఫంక్షన్ వార్మ్ అయ్యాక, అంటే రన్నింగ్లోకొచ్చాక, ఆ తర్వాతొచ్చే రిక్వెస్ట్లకు ఈ ఆలస్యం ఉండదు. మరి పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యమైన అప్లికేషన్ల పరిస్థితి ఏంటి? ఈ కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ప్రొవిజన్ కన్కరెన్సీ. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే కొన్ని ఫంక్షన్లను ఎప్పుడూ రెడీగా, అంటే వార్మ్గా ఉంచుతుంది. దీనివల్ల కోల్డ్ స్టార్ట్ అనే మాటే ఉండదు. అయితే దీనికి కొంచెం అదనపు ఖర్చవుతుంది. సో ఇక్కడ మనకొక చాయిస్ ఉంది. ఖర్చు ముఖ్యమా లేదా స్పీడ్ ముఖ్యమా అనేది మన అప్లికేషన్ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఇక ముగింపుకు వస్తున్నాం. అసలు ఈ సర్వర్లెస్ కంప్యూటింగ్ ఎందుకు ఇంత ముఖ్యం? దీని వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటి? ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం అప్లికేషన్లను తయారు చేసే విధానాన్నే మార్చేయగలదు. ఈ కోడ్ చూడండి. ఇది లాంబ్డా యొక్క ఉద్దేశాన్ని చాలా సింపుల్గా, పవర్ఫుల్గా చెప్తుంది. దాని పని ఒక్కటే, మనమిచ్చిన కోడ్ను ఎగ్జిక్యూట్ చేయడం. అంతే. అంతకు మించి ఏమీ లేదు, అంతకు తక్కువ ఏమీ లేదు. సర్వర్లు, ప్యాచింగ్ లాంటి తలనొప్పులన్నీ అదే చూసుకుంటుంది. మొత్తంగా చూస్తే ఈ టెక్నాలజీ ఎందుకు ఇంత పవర్ఫుల్ అనేది ఈ పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది. మొదటిది ఖర్చు ఆదా, వాడింది మాత్రమే కడతాం. రెండోది స్కేలబిలిటీ, ఎంత ట్రాఫిక్ వచ్చినా అదే చూసుకుంటుంది. మూడోది నిర్వహణా భారం అస్సలుండదు. ఇక ఫైనల్గా డెవలపర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించకుండా తమ కోడ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టొచ్చు. ఇది డెవలప్మెంట్ను చాలా వేగవంతం చేస్తుంది. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రాసే కోడ్, మన అప్లికేషన్ లాజిక్ కేవలం దానికి పని ఉన్నప్పుడు సరిగ్గా ఆ క్షణంలో మాత్రమే రన్ అయితే అది డెవలప్మెంట్ ప్రపంచంలో ఎలాంటి మార్పులను తీసుకురాగలదు? సర్వర్లెస్ పారాడైమ్ యొక్క అసలైన శక్తి అదే.